నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ పార్టీ వేర్ సారీస్ తో మీ ముందుకు వచ్చాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడే కనుక మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట. మనకి కలర్ వచ్చేసి మంచి మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి కట్ వర్క్ బోర్డర్ తో వచ్చింది. చాలా బాగుంది, చాలా యూనిక్ ప్యాటర్న్ తో వచ్చింది అనమాట. శారీ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. శారీ చూపిస్తాను. దీనికి పలుపట్టు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. ఇది మనము నవరాత్రుల టైంలోని కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ మల్టీ కలర్ ప్యాటర్న్ తో వచ్చింది. చాలా బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అనమాట. మనకి పార్టీవేర్ శారీ అనేది చెప్పొచ్చు. దీనికి పలుపట్టు వచ్చేసి ఇలా ఇచ్చారు. మంచి డెజర్ ప్యాటర్న్ తో పలుపట్టు అనేది వచ్చింది అనమాట. సో శారీ అయితే ప్యూర్ జార్జెట్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ కింద బోర్డర్ అయితే మనకి ఇట్లా కట్ వర్క్ బోర్డర్ వచ్చింది. శారీ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మల్టీ కలర్ కాంబినేషన్ పెద్దవాళ్ళకి, మన మమ్మీస్ కి బాగుంటుంది, మనకి బాగుంటుంది. ఎవరైనా వేర్ చేయొచ్చు, చాలా అందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, శారీ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. కింద బోర్డర్ చూసినా కూడా మనకి ఇలానే వచ్చింది. చాలా బాగుంది, చాలా యూనిక్ డిజైన్ తో వచ్చింది. యాక్చువల్ గా నాకు ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగా నచ్చింది అనమాట. మల్టీ కలర్ కాంబినేషన్ అన్ని శారీస్ మీద, అంటే మన మల్టీ కలర్ కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట. మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది. శారీ అయితే చాలా బాగుంది, యూనిక్ డిజైన్ తో వచ్చింది. ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది అనమాట. చూసారా, కింద బోర్డర్ కూడా మనకి ఇలా కంటిన్యూ అయింది. యాక్చువల్ గా ఈ బోర్డర్ కి మనకి మిర్రర్స్ ఏదైతే ఇచ్చారో ఇది ఒరిజినల్ మిర్రర్స్ కాదు, పేపర్ మిర్రర్స్ అనమాట. మనకి ఇలా వచ్చింది. కింద బోర్డర్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది, డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అయితే. అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలాగ రెడ్ కలర్ మీద బ్లౌజ్ ఇలా ఇచ్చారు. ఈ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా వచ్చింది. యూనిక్ డిజైన్ అనేది వచ్చింది అనమాట. సో మిస్ అవ్వద్దు, తప్పకుండా ట్రై చేయండి. ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్, అండ్ కట్టుకున్నా కూడా చాలా స్లిమ్ గా అందంగా కనిపిస్తాము. సో ఇలాంటి శారీ నా దగ్గర ఒకటి ఉంది. నేను అది కట్టుకున్న ప్రతిసారి మీరు చాలా మంది అడుగుతున్నారు. సేమ్ అలాంటి శారీ ఇప్పుడు మనకి మీషోలో అవైలబుల్ ఉంది. నచ్చితే ఇది ట్రై చేయండి తప్పకుండా. ప్రైస్ కూడా అరౌండ్ మనకి 500-550 ఆ కాస్ట్ కి వచ్చిందంటే కంప్లీట్లీ వర్త్ ఇట్ అని అయితే చెప్తాను. మిస్ అవ్వకండి, తప్పకుండా ట్రై చేయండి. బ్లాక్ కలర్ శారీ చూపించేస్తున్నారు. బ్లాక్ కలర్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. ఇందులో బ్లాక్ కాదండి, మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్ గా అర్థమైతే. కింద చూడండి, బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట. నేను అంత ముందు కూడా ఒక బ్లాక్ శారీ చేశాను, అది కూడా చాలా మందికి నచ్చింది. ఇదైతే ఇంకా హెవీ వర్క్ అనేది వచ్చింది అనమాట. చాలా బాగా హెవీ వర్క్ అనేది వచ్చింది. చూడండి, ఇక్కడ చాలా నీట్ గా ఉంది, బాగా నచ్చింది నాకు. మొత్తం సిల్వర్ ఫినిషింగ్ తో ఇలా వచ్చింది. అండ్ శారీ అయితే ప్యూర్ జార్జెట్ వచ్చిందండి. పైన కూడా మనకి బోర్డర్ అనేది ఇలా వచ్చింది. కింద పైన బోర్డర్ అనేది సేమ్ అయింది అనమాట. ఇంకా శారీ మొత్తం చూస్తే మనకి ఇలా పళ్ళుపాటుకి మనకి ఇలా 4 సైడ్స్ ఇచ్చారు. జార్జెట్ ఫ్యాబ్రిక్ 4 సైడ్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది అనమాట. ఇలా చూడండి, కింద కూడా మనకి ఈ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది. సో 4 సైడ్స్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది, యూనిక్ ప్యాటర్న్ అనమాట. పైన కూడా ఇలా. సో ఈ చీర వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది బ్లాకే కాదు, ఇందులో రెడ్ కలర్ ఉంది. ఇంకా కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. సో నాకైతే బ్లాక్ కలర్ అనేది బాగా నచ్చింది కూడా. అండ్ బ్లాక్ లవర్స్ చాలా మంది ఉంటారు కదా, మీలో కూడా చాలా మందికి బ్లాక్ అంటే ఇష్టం ఉంటుంది కదా. నచ్చితే మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఈ బోర్డర్ అనేది చాలా హైలైట్. అండ్ నేను దీని మీద లాస్ట్ టైం బ్లాక్ శారీ మీద వేసుకున్న బ్లౌజ్ మీరు చాలా మంది అడిగారు. అది నేను ఇన్స్టాలో ఒక పేజ్ లోని డ్రెస్ టు ఇంప్రెస్ అనే పేజ్ నుంచి పర్చేస్ చేసిన శారీ పైన బ్లౌజ్ అనమాట. సో దీని మీద కూడా మేబీ అదే బ్లౌజ్ వేసుకుంటా మళ్ళీ అడుగుతారు, అందుకని చెప్తున్నా. అదైతే మీషో కాదు, ఇన్స్టా పేజ్ లో బ్లౌజ్. సో చూడండి, ఇక్కడైతే బ్లౌజ్ అయితే ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. ఇంకా శారీ మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది. కింద వచ్చేసి ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది ప్యాటర్న్ డిజైన్ అంతా. సో మిస్ అవ్వకండి, తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక.
ఇంకా శారీకి ప్లెయిన్ పార్ట్ అంటే జస్ట్ నార్మల్ గా సింపుల్ గా చిన్నగా ఇచ్చారు అంతే. ప్లెయిన్ పార్ట్ అంటే ఏమి ఎక్కువ కాదు. అండ్ బ్లౌజ్ కూడా అంటే ఈ శారీకి బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చేసారు. చూడండి మనకి మంచి రాసిల్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చారు. అండ్ ఇక్కడ కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు అనమాట. సో ఇలా రావడం వల్ల మనకు 3-4 ఎల్బో స్లీవ్స్ అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి కట్ వర్క్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది, మీకు క్లియర్ గా కనిపించింది అనుకుంటున్నాను. సో ఈ బోర్డర్ అంతా చాలా నీట్ గా ఇచ్చారు. సో ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. మిస్ అవ్వకండి. మనకి ఎల్బో స్లీవ్స్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. సో ఇదనమాట ఫైనల్ గా శారీ. ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. అండ్ వేసుకున్నా కూడా ఆబ్వియస్లీ దీని లుక్ అయితే అదిరిపోతుంది. ఈ శారీ వేసుకున్నా కూడా లుక్ అయితే అదిరిపోతుంది అనమాట. ఆసమ్ కలర్ కాంబినేషన్. ఇందులో ఇంకా చాలా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మిస్ అయితే కావద్దు, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ శారీ అయితే చాలా 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 బ్యూటిఫుల్ శారీ అని అయితే చెప్తాను. చాలా బాగుందన్నమాట, అసలు మిస్ అవ్వద్దు. ఈ శారీతో వీడియో చేసిన క్లిప్ అనేది మిస్ అయింది, అందుకని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. శారీ అయితే ఇలా చూడండి, మనకి కంప్లీట్లీ ఇక్కడ ఈ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇది కంప్లీట్లీ పార్టీ వేర్ శారీ. మీకు ఫినిషింగ్ అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. అది ఓపెన్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ శారీకి పళ్ళు పాటు చూస్తే ఇలా వచ్చింది అనమాట. పళ్ళు అనేది చాలా రిచ్ పళ్ళు, చాలా గ్రాండ్ గా నీట్ గా ఉంది పళ్ళు. మంచి పార్టీవేర్ శారీ అనమాట. అండ్ రెడ్ కలర్ ఆబ్వియస్లీ అదిరిపోతుంది వేసుకుంటే లుక్ వైజ్ గా. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ డిజైన్ అనేది కనిపిస్తుంది కదా, అర్థమవుతుంది కదా. ఈ డిజైన్ అనేది ఇలా వచ్చింది. టెజిల్ ప్యాటర్న్ కూడా ఇచ్చారనమాట. ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇదే డిజైన్. ఇది ఉంటాయా ఊడిపోతాయా అంటే మనం హ్యాండ్ వాష్ చేస్తే ఇవేమి ఊడవండి, అలానే ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మిషన్ వాష్ అయితే వద్దు. మిషన్ వాష్ చేస్తే దీనికి లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఇలా ఉంది. బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఇలా ఇచ్చేసారు. ఇదైతే స్టిక్ చేశారు అంతే, అంటించారు అంతే, కుట్టిని అయితే కాదు. బట్ మీరు హ్యాండ్ వాష్ చేస్తే దీనికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. చూసారా, ఇక్కడ నుంచి కింద అయితే కంటిన్యూ అవుతుంది, పైన లేదు. మీకు ఇక్కడ కనిపిస్తుందా డిఫరెన్స్? షైన్ అనేది అర్థమవుతుంది కదా. ఈ పైన అయితే లేదు, ఇక్కడైతే ఇవ్వలేదు. ఈ కిందంతా మనకి ఈ చంకీ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఇంకా చీర మొత్తం చూస్తే ఇలానే వచ్చింది అనమాట. చీర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మిస్ అయితే కావద్దు. యంగ్స్టర్స్ కి చాలా బాగుంటుంది. మెయిన్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా బాగుంది. చూసారా, ఇది కింద అయితే ఇలా కంటిన్యూ అయింది అనమాట. శారీకి కింద మొత్తం కంటిన్యూ అయింది. దీనికి వచ్చిన బ్లౌజ్ చూస్తే వావ్ అనాల్సింది మీరు డెఫినెట్ గా. సో బ్లౌజ్ చూడండి, మంచి జార్జెట్ మీద వైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది మనం ఫుల్ స్లీవ్స్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. నో వర్డ్స్, దీనికి ఎక్సలెంట్ ఉంటుంది ఫుల్ స్లీవ్స్ పెట్టుకుంటే. చూసారా, మనకి వర్క్ అనేది ఇలా వచ్చిందనమాట. డిజైన్ అంతా చాలా బాగుంది, చాలా యూనిక్ ఉంది. మంచి సీక్వెన్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్ గా. ఇలా వచ్చింది అనమాట. సో ఈ బ్లౌజ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ శారీ అయితే తప్పకుండా ట్రై చేయండి. వీటిలో కలర్ కాంబినేషన్స్ అనేవి ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే టోటల్ 3 శారీస్ చూసారు కదా. ఈ 3 శారీస్ లో మీకు ఏది నచ్చితే మీరు అది హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇస్తే ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.